అక్కడ ఒట్టి జానయ్య యాదవ్ అంటే తొందరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీ బిడ్డలపైన జరుగుతున్నటువంటి దాడి ఇది. తర్వాత ఇక్కడ ప్రధానంగా టార్గెట్ చేసుకొని అంటే ఎవరైతే మొత్తం కూడా వీళ్ళంతా లేస్తూ ఉన్నారో తర్వాత వీళ్ళందరినీ కూడా అనగదొక్కాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, తర్వాత పార్టీ కార్యదర్శి ప్రవీణ్ రాజు వచ్చిండ్రు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఒట్టి జానయ్య యాదవ్కి సంబంధించి ఎందుకు ఈ దాడి జరిగి ఉంటుంది, తర్వాత ఆయన పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ నిన్న జరిగిన తీరుని తీవ్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ, నిజంగా ఒక కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు మన సబ్ రిజిస్ట్రారు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పోలీస్ వ్యవస్థ దాన్ని అడ్డుకోవాలి, కానీ మరి దాన్ని తప్పు అని చెప్పి వెళ్ళిన మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ప్రజాప్రతినిధి అది ఏది చూడకుండా పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఆయనకు బీపీలు షుగర్లు ఇవన్నీ ఉన్నా కూడా ఆయన చెప్తున్నా కూడా వినకుండా పక్కటంకల మీద కొట్టుకుంటూ తీసుకుపోయిన ఆ తీరు ఏదైతే ఉన్నదో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా వాళ్ళెవరు అంటే మన బానిస పోలీసులు. ఎందుకు బానిసలు? ఇలా రెడ్డి రాజ్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో పోలీసులు అరే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు భరోసాగా ఉంటుంది, ఇన్నిసార్లు తీన్మార్ మల్లన్న గారు ఇన్నిసార్లు చెప్తున్నారు, అయినా కూడా మీలో మార్పులు జరుగుతలేవు, కనీసం ఇప్పటికైనా సోయి తెచ్చుకోర్రి, ఈ బీసీల మీద దాడుల్ని తగ్గించి మీరు ఖచ్చితంగా రేపటి బీసీ ప్రభుత్వానికి అండగా నిలవాలని పోలీసు యంత్రాంగానికి అందరికీ బీసీ ఎంప్లాయీస్కి చెప్తున్నాను. అలాగే నిజంగా కూడా మరి ఆయనని ఏరియా హాస్పిటల్ తీసుకుపోయి ఆడ తీవ్రంగా ఆరోగ్యం తీవ్రంగా ఉందని జరిగిన తర్వాత విషయంలో ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్ రావాలంటే గాంధీ హాస్పిటల్కి వచ్చినాక కూడా ఇప్పటికైతే రాత్రి 2 అయింది, అక్కడే 2 అయింది. సో అన్ని టెస్టులు చేసి ఎక్స్రేలు అన్ని తీయంగా ఇప్పుడైతే ఓకే ఉన్నది. దీనికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రతి కార్యకర్త నిరసనలు తెలియజేయాలని పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు, అలాగే రజనీ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది. నిరసన తెలియజేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని. ఇది ఒక నుంచి నిన్న చూడరు ఒకసారి ఎట్లున్నదంటే ఆయన అరెస్ట్ చేసిన తీరు. ఒక తీవ్రవాదే, ఒక ఉగ్రవాదే ఇంత దారుణంగా, లేకపోతే ప్రభుత్వ సంస్థలను ఏమన్నా తగలబెట్టిందా? ఇట్లా ఈ తీరు ఒక 50 మంది పోలీసులు ఎక్కడ పోయాను, ఎక్కువే ఉంటారు.
అరెస్ట్ అయిన తర్వాతకి ఆయన అస్వస్థకి గురవడం తర్వాత అప్పటికే అంటున్నాడు నిజంగా 2010లో ఇది నైట్ అక్కడ నిజంగా 2010లో అది కంప్లీట్ చేసి 2010లో మొదలైన రిజిస్ట్రేషన్లు 2018 వరకు వచ్చి ఇల్లు కట్టుకొని పోలీసులు తిరిగి ఇది 2010 నుంచి 2018 వరకు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. జనాలు వాళ్ళు ఆల్రెడీ ఇళ్ళల్లో ఉంటుండ్రు, ఇల్లు కట్టుకొని ఉంటుండ్రు. ఉన్నా కూడా ఇది అక్రమ రిజిస్ట్రేషన్లు అని చెప్పి కోర్టులో ఉంటే కూడా వాళ్ళు నిజంగా ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి చూసిరుగా మీరు కూడా. అసలు అది అరెస్టు తీరు పోలీసులు నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఏది అక్కడ గతంలో మాజీ మంత్రిగా పనిచేసిండో తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి దివంగత ఎవరైతే దామోదర్ రెడ్డి కుమారుడు ఉన్నాడో సర్వోత్తమ్ రెడ్డి తర్వాత ఇదంతా కూడా కథ అంతా కూడా నడిపిస్తుందనేటువంటి ఆరోపణ ఉన్నది. దాంతోపాటు ఈ సర్వోత్తమ్ రెడ్డి అంటే ఇప్పుడు అధికార పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇక్కడ ఎవరు జగదీష్ రెడ్డి కూడా అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు అందరం రెడ్డిలే కదా, అందరం ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆపోజిట్ ఉన్నది అంత కథ. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఈయనని దెబ్బతీయాలంటే అందరం రెడ్డిలేం కదా, మనం అందరం కలిసి పనిచేద్దాం, ఇలా పనిచేద్దాం అని చెప్పేసి ఇదంతా కూడా కుట్ర వన్నినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరెవరు అంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, మిత్రపక్షాలు ఉన్నాయి, శత్రుపక్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక లెక్క. అధికార పక్షం ఉండదు, ప్రతిపక్షం ఉండదు, అందరు ఒక్కటైపోతారు. కావాలంటే ఎవరిని ఏం చేయాలో అట్లా చేస్తుంటారు. అంటే ఇట్లా దీనివల్ల ఏం చేస్తుంటారంటే ఏదైతే ఉద్యమాలు వస్తూ ఉంటాయో, ఏదైతే చైతన్యం వస్తూ ఉంటుందో ఆ చైతన్యం తీసుకొచ్చేటువంటి వ్యక్తులని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి ఏమవుతుంది, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి రిజిస్టారు నేను రిజిస్ట్రేషన్ చేయను, వట్టే జానయ్య యాదవ్ గారు మీరు ఉండండి అని చెప్పేసి ఆయన కూడా. ఎందుకంటే అక్కడ ఒకవేళ రిజిస్ట్రేషన్ నేను చేస్తే నాకు ఇప్పుడు నేను రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నా, నన్ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు. ఒకవేళ నేను మళ్ళీ చేసింది అనుకో నేను మళ్ళీ కేసుల చుట్టూ తిరగాలి. కాబట్టి ఇదంతా వద్దు అన్నా కానీ ప్రధానంగా వీళ్ళందరూ ప్రధానంగా ఒత్తిడి తీసుకొచ్చేసి మేము ప్రభుత్వంలో ఉన్నాం, చేస్తావా చేయవా అని చెప్పేసి ఇదంతా కథ నడుస్తూ ఉంది. అమెరికాలో కొన్ని రోజులు ఉన్నది ఆమె, అమెరికాలో దాక్కున్నది. ఎవరు ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అంటే డబుల్ 3 సార్లు 2 సార్లు 3 సార్లు అమ్మేసింది ప్రజలకు. అక్కడ ఓసారి ఎవరి వజ్రాహంస్కి అమ్మేసింది, ఆ తర్వాత మళ్ళీ భర్త పేరుతో రిజిస్ట్రేషన్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరు రిజిస్ట్రేషన్, ఇదంతా కథ కమావేశం నడిచింది. అరే ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే పేద ప్రజలకు అన్యాయం జరగొద్దు. ఎవరైతే కొనుక్కున్నారో మధ్యతరగతి పేదవాళ్ళే ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్న తర్వాత 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత ఈ పంచాయతీని తీసుకొస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఇది ప్రధానంగా ఎందుకంటే తీన్మాన్ మల్లన్న గారు అమెరికాలో ఉన్నాడు. తర్వాత ఈ సభా కార్యక్రమాలన్నీ కూడా ఎవరు వట్టే జానయ్య యాదవ్ ప్రధాన కార్యదర్శి చూస్తున్నాడు, తర్వాత రాష్ట్ర నాయకులు చూసుకుంటున్నారు. కాబట్టి ఇదొక రకంగా దీనిపైన దాడి అని చెప్పేసి చాలామంది విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఏంది అసలు యాక్చువల్గా ఎందుకు ఈ కథ అంతా నడుస్తూ ఉంది అంటే ప్రధానంగా బీసీలు లేవద్దు, బీసీలు లేస్తే అరిచివేయాలి. అదే అందరికీ నమస్తే. నిన్న మీరందరూ చూసే ఉంటారు, సూర్యాపేట జిల్లాలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అక్రమంగా వట్టే జానన్న గారిని అరెస్ట్ చేయడం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన అక్రమ రిజిస్టర్లు చెయ్యొద్దని చెప్పేసి ఆయన ధర్నాకి దిగితే ఇంత దారుణంగా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామని మర్చిపోయి, రాజ్యాంగం పరిధిలో బతుకుతున్నామని మర్చిపోయి
పోలీసులు ఒక బీసీ నాయకుడిని, ప్రజల పక్షాన కొట్లాడుతున్న ఒక నాయకుడిని ఇంత దుర్మార్గంగా దారుణంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆయన ఏమన్నా ఒక ఉగ్రవాద, తీవ్రవాద? చంపేస్తారా అని చెప్పి ఆయన అనారోగ్యం బాగాలేక నన్ను చంపేస్తున్నారు, నన్ను కాపాడండ్రు అని ఇంత అరుచుకుంటున్నా ఇంత కనికరం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గం. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు త్వరలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మిమ్మల్ని గద్దె దించే రోజులు దగ్గరగానే ఉన్నాయి. ఒక నాయకుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడడం నేరమా? ఈ పోలీసుల వ్యవస్థ కూడా ఇంత కుమ్మగాయడం ఎందుకు మాకు అర్థం కావట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అంటే రాజకీయాలు చేయరాదు, ఎంతసేపు అప్పర్ క్యాస్ట్ నాయకులు మాత్రమే రాజకీయాలు చేయాలనా? అలా రాజకీయాలు చేసి తప్ప? ఒకటైతే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీరు ఏదైతే తప్ప అంటారో అది మళ్ళీ మళ్ళీ. గుడ్ మార్నింగ్ అన్న. టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ అన్న లైన్లో ఉన్నాడు. అన్న చెప్పండి అన్న, అసలు యాక్చువల్గా నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు దాన్ని? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి అగ్రవర్ణాలు తమ యొక్క కుట్రలను బయట పెట్టుకున్నారన్న. ఓకే, సూర్యాపేట కోసం ముఖ్యంగా నల్లగొండ జిల్లాను తమ గుత్తాధిపత్యంగా, లేదా నల్లగొండ జిల్లా అంటే ఈ రెడ్ల చేతుల్లోనే తెలంగాణ లేదా నల్లగొండ జిల్లా రాజకీయాలు ఉండే విధంగా ఏ రకంగానైతే కుట్రలు చేస్తా ఉన్నారో ఆ కుట్రల్లో భాగంగానే సూర్యాపేట ప్రాంతంలో బహుజన ఉద్యమాన్ని, బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి బట్టె జానయ్య యాదవ్ను అనగదొక్కేందుకోసం అన్ని పార్టీలలో ఉన్నటువంటి రెడ్లంతా కూడా ఒక్కటయ్యారు. ఆ ఒక్కటైనటువంటి నేపథ్యంలోనే జానయ్యను అణచివేయడం ద్వారా లేదా జానయ్యను బలహీనపరచడం ద్వారా బీసీ ఉద్యమాన్ని బలహీనపరచాలన్నటువంటి కుట్రను వాళ్ళు చేస్తా ఉన్నారు. ఆ కుట్రల్లో భాగంగా ఈ వజ్ర రియల్ ఎస్టేట్స్ లేదా వజ్ర హోమ్స్ వివాదంలో నిన్న అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నటువంటి సమాచారం మేరకు జానన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లు తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఒక అక్రమార్కురాలకి ఈ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి రెడ్లు వత్తాస్తున్నారు అన్నటువంటి ఒక సమాచారాన్ని ఆధారాలతో సహా అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కు అందజేసే ప్రయత్నం బట్టె జానయ్య యాదవ్ గారు చేసిర్రు. కానీ ఎప్పుడైతే జానయ్య యాదవ్ అక్కడికి చేరుకున్నారో వెంటనే మొత్తం పోలీసులంతా కూడా అక్కడికి రావడం జరిగిందన్న. అంటే కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు 40-50 మంది ఉన్నారు. 40-50 మంది ఉన్నారు, విజువల్స్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు 40-50 మంది పోలీసులు రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గరికి రావడం ఏంటో నాకు అర్థం కాల. ఒకవేళ రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగితే, ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా జరిగితే అది జిల్లా రిజిస్ట్రారో సబ్ రిజిస్ట్రారో వాళ్ళు చూసుకుంటారు కదా. అసలు పోలీసులు రావాల్సిన అవసరం ఏముంది? సో పోలీసు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర ఏం పని? సో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోలీసులు ఏమైనా కాపలా కాస్తున్నారా, లేకపోతే ఈ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఉన్నారా? ఏమన్నా జానయ్య గాని జానయ్యతో వెళ్ళినటువంటి వ్యక్తులు గాని అక్కడ ఏమైనా ప్రభుత్వ అధికారుల విధులకు ఏమైనా ఆటంకం కలిగించిర్రా? సో ప్రభుత్వ కార్యాలయం వద్ద వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురి చేసిర్రా? మరి ఎందుకు ఈ పదుల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు? ఎందుకు జానన్నను అంత దారుణంగా అక్కడి ఈడ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిర్రు? సో వాళ్ళు చేసినటువంటి రిజిస్ట్రేషన్ సక్రమమే అయితే బట్టె జానయ్య యాదవ్ గారి తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కు, నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్ కు, లేదా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు, సూర్యాపేట జిల్లా రిజిస్ట్రార్ కు, ఆ ఉన్నతాధికారుల మొత్తాన్ని కూడా ఒక సవాల్ చేస్తా ఉన్నాం. నిన్న జరిగిన రిజిస్ట్రేషన్ల తంతును మొత్తం కూడా మీరు బయట పెట్టండి. అవి ఎలాంటి అందులో అక్రమాలు జరగకపోతే, నిజంగా రిజిస్ట్రేషన్లు చేసినటువంటి ప్రాంతాలలో కనుక భూములు ఉన్నట్లయితే, ఖాళీ భూములు ఉన్నట్లయితే మేము దేనికైనా రెడీగా ఉన్నాం. వాస్తవానికి వజ్ర హోమ్స్ గానీ వజ్ర రియల్ ఎస్టేట్స్ గతంలో ఎప్పుడో రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. ఆ రిజిస్ట్రేషన్ జరిగిపోయిన చోట్ల ఆల్రెడీ ఇండ్లు కట్టుకొని ఉన్నారు. ఆ ఇండ్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా సామాన్య మధ్య తరగతి ప్రజలు, సూర్యాపేట పట్టణంలో నివసిస్తున్నా లేదా సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి సామాన్య మధ్య తరగతి ప్రజలంతా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఇండ్ల నిర్మాణం అయిన తర్వాత తిరిగి ఇండ్లు అయినటువంటి భూములనే మళ్ళీ నిన్న రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాటిని అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి, ఆ భూములను కొనుక్కున్నటువంటి సామాన్యులతో కలిసి అడ్డుకునేటువంటి ప్రయత్నం జానన్న చేసింది. కాబట్టే ఆ సామాన్యులకు, ఆ మధ్య తరగతి ప్రజలకు మద్దతుగా నిలిచినటువంటి జానన్నను అత్యంత దుర్మార్గంగా ఈ పోలీసులంతా కూడా ఈడ్చికెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ జీవులలో ఎక్కించి, పోలీస్ జీవులలో ఎక్కిన తర్వాత జానన్న పైన పిడిగుద్దులు కురిపించారు, పిడిగుద్దులు కుదిర్రు.
సో జాన్ అన్నను హత్య చేసేటువంటి ప్రయత్నం చేసిరని చెప్పేసి స్పష్టంగా ఆరోపణ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పోలీసులకు ప్రత్యేకంగా అటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా పోలీసులకు అటువంటి అవసరం ఉండదు కదా, ఎవరు చేయించారు దీన్ని? 100% సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ రెడ్డిస్. ఓకే. సో ఆల్ పార్టీస్ రెడ్డిస్ ఈ అక్రమార్గాలకి వత్తాసు పలికి పోలీసులను లేదా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేసి, సో ప్రభుత్వ అధికార యంత్రాంగం యొక్క సహకారంతో జానన్నను హత్య చేసేటువంటి ప్రయత్నం లేదా జానన్నను భయపెట్టే ప్రయత్నం నిన్న స్పష్టంగా ఆల్ పార్టీస్ రెడ్డిస్ చేసిన విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ఆమె ఏ సామాజిక వర్గం? రెడ్డి సామాజిక వర్గం, ప్యూర్లీ వాళ్ళ సామాజిక వర్గం. సో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళంతా కూడా ఒకటైరు. సో గతంలో బట్ట జానయ్య యాదవ్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కాలంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి రెడ్లందరూ కూడా జానన్నకు వ్యతిరేకంగా చేసిన కుట్రలో భాగమే ఆయనపై గతంలో భూ కబ్జా ఆరోపణలు చేయడం. ఓకే. ఇప్పుడు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రెడ్లు, బీజేపీ రెడ్లు అందరు కలిసి ఒక్కటై తిరిగి మరొక కుట్రకు ఇప్పుడు మరోసారి ఈ కుట్రకు తెరలేపారన్న. ఓకే. ఎందుకు ప్రధానంగా ఆయననే టార్గెట్ చేసుకున్నారు? 2 కారణాలు. ఓకే. ఒకటి, సూర్యాపేట కావచ్చు లేదా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆయన బీసీ ఉద్యమాన్ని బలపరచడం కోసం జానన్న తీవ్రంగా ప్రయత్నం చేయడం. ఓకే. రెండవది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జూలై 5న 1,00,000 మందితో భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం చేయడం, ఆ సభకు చైర్మన్ గా బట్టె జానన్నను ప్రకటించడం, బట్టె జానన్న నేతృత్వంలో భువనగిరి సభకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు విజయవంతంగా జరుగుతుండడం, సభ కనుక విజయవంతం అయితే ఎక్కడ తమ పునాదులు కదులుతాయన్నటువంటి భయం లేదా ఆ సభకు సామాన్య మధ్యతరగతి ప్రజల ఆధార్ కాకుండా లేదా ఇతర ఈ సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఒక భయభ్రాంతులను కల్పించేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ రకాలైన ప్రయత్నాలు ఈ అగ్రవర్ణ పార్టీలు లేదా అగ్రవర్ణ పార్టీల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నాయి. సో ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని కుయుక్తులు చేసినా ఖచ్చితంగా జూలై 5వ తేదీన భువనగిరిలో 1,00,000 మందితో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార సమరబేరి సభను విజయవంతం చేస్తుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం, వివిధ జిల్లాల నాయకత్వం మొత్తం కూడా భువనగిరి పట్టణానికి వారం రోజుల ముందే చేరుకుంటాం. భువనగిరి ప్రజల యొక్క చైతన్యం ముందు ఈ అధికార పార్టీలో వచ్చి ఈ అగ్రవర్ణాల యొక్క కుట్రలు పనిచేయాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ జూలై 5 సభను భగ్నం చేయాలని లేదా జూలై 5 సభను అడ్డుకునేటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి మీ ప్రయత్నాలు చివరి దాకా సాగనీయం. మా ప్రజల యొక్క సహకారంతో, మా మేధావుల సహకారంతో, మా బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సహకారంతో భువనగిరి సభను అదే బట్టె జానయ్య గారి ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా విజయవంతం చేసి తీరుతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నామన్నా. ఇప్పుడు దీనిపైన ఏమన్నా నిర్ణయం తీసుకుందన్న పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? అంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రమే అత్యవసరంగా రాష్ట్ర కమిటీలో అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో కూడా మాట్లాడాం. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి బట్టె జానయ్య యాదవ్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ స్థానికంగా ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలను చైతన్యం చేయాలని, ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నటువంటి ఒక ఆదేశాలను మేము 33 జిల్లాల నాయకత్వాలకు అందజేయాలని నిర్ణయం చేశాం. సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాలలో మీడియా సమావేశాల ద్వారా భువనగిరి సభను అడ్డుకునేందుకోసం ఈ అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రలను బయట పెడతాం. ఆ తర్వాత జానన్న యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసిన తర్వాత, సో జానన్న ఆరోగ్య పరిస్థితి చూసి డాక్టర్లు మరి ఏ రకమైనటువంటి సమాచారం అందిస్తారో తెలుసుకొని దాని తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీతో పాటు మా బీసీ సంఘాల మేధావులు, బీసీ సంఘాలు, సో ఇతర మేధావులు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ బీసీలపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో బీసీ సమాజం మొత్తం మద్దతు సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఆ ప్రయత్నంలో భాగంగా తదుపరి పార్టీ యొక్క కార్యాచరణను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత, రేపటి నుంచి ఏ రకమైనటువంటి కార్యాచరణను తీసుకోవాలన్న దాని విషయంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కార్యాచరణను ప్రకటిస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం.
చెప్పండి ఇంకేమో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మరియు బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ వట్టె జానన్న గారి పైన దాడి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మరియు రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివి జరగకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ రోడ్లెక్కి నిరసన మరియు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఇక నుంచైనా గుర్తించుకోండి, ఎవరు మన వాళ్ళు కాదు. ఎన్నాళ్ళు ఈ అక్రమాలు ఈ అగ్రవర్ణాల కింద మనం ఇన్నాళ్ళు బానిసలుగా ఉంటూ దాడికి గురవుతూ ఇలాగే వివక్షకు గురవుదామా, లేకపోతే మన రాజ్యం మనం సాధించుకుందామా అని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇక చూసిరు కదా, ఇది కథ మొత్తం మీద మామూలు కాదు అసలు. 50 మంది పోలీసులు వచ్చారు. ఇట్లా ప్రాణాలు పోతాయి. అసలు యాక్చువల్గా నాకు షుగర్ ఉన్నది, తర్వాత పొద్దున్నుంచి అన్నం తినలేదు, తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్తే అంట కూడా లోపలికి తీసుకుపోయి పిడిగుద్దులు గుద్దిరు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి పోలీసులు నేను ఏమంటానంటే అత్యుత్సాహం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా జరిగేది ఉంటే ఒక పద్ధతి ప్రకారం అంతా కూడా నడుస్తుంటుంది. కానీ అట్లా కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళే చట్టాలను చేతిలోకి తీసుకొని తర్వాత మొత్తం వీళ్ళే నడిపించినటువంటి తీరును మాత్రం దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వ్యతిరేకంగా నేను ఇవాళ రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ వెంట ఉన్నంత కాలం నన్ను జానయ్య అంటే ఒక గొప్ప మనగాడు, గొప్ప రాజకీయవేత్త, మా అందరికీ సరైనోడని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు వాళ్ళ వెంట ఉన్నంత కాలం జానయ్య మంచోడైండు. వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలని 70-80 సంవత్సరాలైనా నేటికి మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు వాళ్ళ బతుకులు ఇంకా అడకదినే కారణం ఉన్నాయి. దీనికి కారణమైనటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలని ఈ రాష్ట్రంలో పొందబెట్టాలని నేను ఇవాళ మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణాల గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా మేము చేస్తున్నటువంటి రాజకీయాలను చూసి తట్టుకోలేక ఇవాళ నన్ను ఇక్కడ మట్టు పెట్టడం కోసం ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి వజ్రహంసలో ఉన్నటువంటి పేదలు కొనుక్కున్నటువంటి ఇళ్ల మీద ఈ పోలీసులతోనే దాడులు చేపించి ఈ పోలీసులతోనే చూసారు కదా, ఇట్లున్నది అన్నట్టు కథ. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే నిజంగా అసలు యాక్చువల్గా ప్రజల పక్షాన కొట్లాడతారో, తర్వాత విషయం ఏంటంటే ప్రధానంగా ఎదుగుతున్నటువంటి నాయకుడు, తర్వాత ప్రజల్లో బాగా ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనని మొత్తం మీద అణచివేయాలి అని చెప్పేసి ఈ కథ అంతా నడిపిస్తున్నటువంటిది స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది మనకు.